హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి. ఒక ఊళ్ళో వెంకయ్య అనే కాపు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి. కనుకనే తనకు తండ్రి విడిచిపోయిన 6 ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే 60 ఎకరాలు చేయగలిగాడు. అంతేకాదు, తను నివసించటానికి అన్ని సదుపాయాలు కల ఒక మేడ కూడా కట్టించుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అతనికి ఒక్కటే లోటు: సంతానం లేకపోవటం. తిండి గుడ్లకు లోపం లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలగజేశాడు. తలదాచుకునేందుకు వసతి కూడా ఉన్నది, కానీ ఏం లాభం? అనుభవించటానికి ఒక్క నలుసైన లేకపాయా అని చెప్పి అతను వాపోతూ ఉండేవాడు. కొంతకాలానికి సింహాచల దేవుడి దయవల్ల ఒక కుమారుడు కలిగాడు. సింహాద్రి దయ వల్ల పుట్టిన పిల్లవాడు కాబట్టి వానికి నరసింహ అని పేరు పెట్టారు. నరసింహకు పుట్టుకతోనే లోపగుణం పుట్టింది. అతను చూడగానే ఒకళ్లకు పెట్టనిచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు ఎవళ్ళకైనా దానం ధర్మం చేసుకోబోతే పెద్ద గోల చేసేవాడు. ఆ చిన్నప్పటి గుణాలు పెద్దయిన తర్వాత ఉంటాయా, బుద్ధి మారకపోతుందా అని వెంకయ్య భార్యాభర్తలు అనుకునేవాళ్ళు. కానీ నరసింహ పెద్దవాడైనా ఈ దుర్గుణం మారలేదు. ఇక ఇది పని కాదు, అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది, ఇంటి కోడల వల్లనే కదా కుటుంబ గౌరవం నిలబడేది అని ముసలివాళ్ళు ఆశించి ఒక చక్కటి చుక్కను చూసి నరసింహకు ముడిపెట్టారు. అయితే ఇదివరకల్లా ఇతరుల విషయంలోనే కొడుకు లోపగుణం కనపడేది, కానీ కోడలు వచ్చాక పాపం ముసలివాళ్ల బతుకుకే మోసం వచ్చింది. ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ ఎటువంటి దుర్మార్గపు పని చేశాడో తెలుసా? తల్లిని తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు. ఆ రొచ్చులోనే ఇద్దరకు చెరి ఒక కుక్కి మంచం వేయించాడు. పక్కకు కప్పుకోవడానికి 2 చింకి బొంతలు ఇచ్చాడు. ఇవన్నీ అటుంచి వారికి మూకుడు ఒకటి కొనిచ్చాడు. భోజనాల వేళ నరసింహ వంటవాడిని ఎంటబెట్టుకుని వెళ్ళి వాళ్ళకు ఆ మూకుల్లో చాలని మెతుకులు ఇంత గెంజి పోయిస్తూ ఉండేవాడు. ముసలి కాలంలో ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కుమారుడి పైన కొండంత ఆశ పెట్టుకొని ఉన్నారు. కానైతే వారు తలచింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి. ఈ దురావస్థకు వారు విచారపడ్డారు. కానీలే, ఎప్పటికైనా వీడికి కొడుకు పుట్టకపోతాడా, బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్ళల్లో వాళ్ళే అనుకొని బాధపడేవారు. వాళ్ళ నోటి వాక్యం ఫలించి మరికొద్ది కాలానికి నరసింహకు ఒక కుమారుడు పుట్టాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు పెద్దలు అంటారు. నరసింహకు కుమారుడు కలగగానే పిల్లవాడు తాతని పోలినాడని, ధర్మబుద్ధి కలవాడని అందరూ అనుకున్నారు. గుణాలను బట్టి పిల్లవానిని ధర్మన్న అని పిలుస్తూ వచ్చారు. అయితే లోకులు చెప్పుకోగా విని ఆనందించడమే కానీ ముద్దుల మనవడిని కంటార చూడటానికి, ముచ్చట తీర ఎత్తుకోవడానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు. ఏమి అంటే తాత ఆవల దగ్గరకు ధర్మన్నని పోనివ్వకుండా నరసింహ తగిన కట్టుదిట్టం చేశాడు. అయినా ధర్మన్నకు ఊహ రాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు. తండ్రి తనను మేడ మీదనే ఉండమని బలవంత పెట్టినా పశువుల పాకలోనే ఉండి తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసిలేవాడు. ఎంత చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయాడు. ప్రతిరోజు నరసింహ దగ్గర ఉండి ముసలివాళ్లకు మూకుళ్ళు గంజిపోయించేటప్పుడు ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకున్నాడు. నరసింహ గంజిపోయించాడు. కానీ పెద్ద వయసు కావడం చేతనో, చాలని తిండి లేక నీరసం చేతనో వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో మూకుడు జారిపడి పుట్టుక్కున్న బద్దలైపోయింది. తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గబాలను తాత చేయి పట్టుకున్నాడు. ఏమిటి తాత, మూకుడు పగలగొట్టేశావే? ఇప్పుడు ఎలాగనుకున్నావు? మా బాబు మమ్మ ముసలివాళ్ళైన తరువాత మరి వాళ్లకు నేను కూడా ఇందులో గంజిపోయే వద్దా? అప్పుడు మళ్ళీ ఇంకొక మూకుడు కొనమంటావా? తాతకిచ్చిన మూకుడు తరతరాలు ఉండాలి కానీ ఇలా పగలగొట్టుకుంటారా ఎవళ్ళైనా? బాగా చేశావులే
అని కోపగిచ్చినట్టు కసిరాడు. చిన్నవాడైన ధర్మన్న చెప్పిన మాటల వల్ల నరసింహ తన పొరపాటును వెంటనే గ్రహించాడు. ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు. ఉత్తపుణ్యానికి ముసలివాళ్ళని కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు ఇదే గతి కదా అని తెలుసుకొని భయపడ్డాడు కూడాను. తక్షణమే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కడివిడిగా నీళ్లుగా ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు. కుమారుని పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు. తండ్రి బుద్ధి మళ్లించిన చిన్నారి ధర్మనను ఎత్తుకొని తాతావలు ముద్దులాడారు. ఈ సంతోషంలో వాళ్ల మధ్య వచ్చిన కష్టాలనే మర్చిపోయారు. వెంకయ్య దంపతులను కొడుకు మనవడు ఆమట్టునే మేడలోకి తీసుకుపోయారు. పెద్దవాళ్లకే పెత్తనం అప్పగించారు. అప్పటి నుండి ఆ కుటుంబం అందరూ హాయిగా ఉంటున్నారు. అయితే చిన్నవాడైనప్పటికీ తాత మూకుడు తరతరాలు ఉండవద్దా అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోట దేశమంతటా అల్లుకొని మనకు సామెతగాను నిలిచిపోయింది.